నేను తీసేస్తాను. నేను ఇక్కడ నిల్చుంటాను నేను పంచాయతీలో ఎప్పుడు చేయండి కంపల్సరీ బ్యాగ్ ఈరోజు పండగ ఒక అయినా కూడా ఇద్దరు తప్పించి నేను వాళ్ళతో మాట్లాడాను. షూరా తప్పకుండా సార్ మరి కొంత కానీ మాకు కొంత ఒక అవకాశం ఇవ్వాలి కదా. అలా కాదు కదా, తప్పు ఇంత జరిగింది, ఎందువల్ల జరిగిందో తప్పు అది అక్కడ దాకా ఉందంటే అది ఏమనాలి చెప్పాలి. చేయించు. ఇప్పుడు తప్పు జరిగిందని అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చోండి, నేను మాట్లాడి వెళ్తాను. ఆ టెంట్ ఎక్కడ ఉందో టెంట్ని ఫోటో వీడియో తీయండి. పందిరి అక్కడ పెళ్లి జరిగింది, అక్కడ పందిరి కనపడతా ఉంది కదా. ఈ పందిరి అక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగి 6వ తారీఖున పెళ్లి జరిగింది. ఈ రోజు 19వ తారీఖు. ఊరేళ్ళు చనిపోయిన ఆయన హైదరాబాద్లో చనిపోతే అంబులెన్స్ లో బాడీని తీసుకొచ్చారు. ఆ బాడీని తీసుకొచ్చిన అంబులెన్స్ రానివ్వకపోతే వెనక నుంచి అది తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకెళ్తున్నప్పుడు అడ్డు పెట్టారు, కొట్టారు, మళ్ళీ వచ్చాడు కాశారు. అసలు బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? ఇది అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయినోడు బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. ఆ రోడ్డు మీద ఎస్సీ సభని తీసుకెళ్ళడానికి వీలు లేదంట. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఇంకా శవాల్ని మా మీద ఇంటి నుంచి తీసుకెళ్ళకూడదు, మా వీధిలోని తీసుకెళ్ళకూడదు, ప్రధాన వీధుల్లోని తీసుకెళ్ళకూడదు అని ఆంక్షలు పెడుతున్నారంటే ఎక్కడున్నాం? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పుడు కొట్టారు, శవాన్ని తీసుకెళ్ళనివ్వలేదు, బాడీని తీసుకెళ్ళనివ్వలేదు, కొట్టారు. నా కొడకల్లారా, మీకెంత ధైర్యం? మా వీధుల గుండా సమాధి తీసుకెళ్తారా? చదువుకున్న పిల్లలండి వాళ్ళందరూ. వాళ్ళ తాతలు మీ దగ్గర తలంచుకుని ఉన్నట్టు వీళ్ళు ఎందుకుంటారు? అందరూ సమానమే ఈ సంగతి అనుకుంటారు. వాళ్ళు చదువుకునే పుస్తకాల్లో అదే బోధించారు. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చినాయి. అబ్బే ఇక్కడి నుంచి రోడ్డు మీద మీరు తీసుకెళ్ళకూడదు, మీరు అస్పృశ్యులు అంటే ఏంటి? ఎలాగున్నాం? పోనీ ఎన్నికైన ప్రజానాయకుడు వచ్చాడు అంటే ఎమ్మెల్యే, ఇది ఇంత గొడవ జరిగిన ఇక్కడ దాకా రాలేదు. ఎందుకంటే జనసేన పార్టీ కాపుల పార్టీ, చేసిందంతా కాపులు. కాబట్టి ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ గారు తిడతారు, మా కాపుల మీద వెళ్తావా అంటే. ఏమి ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీ కానీ ఏం చెప్తుంది? ఆ కాపులు ఇష్టానుసారంగా చేసినా కానీ ఎస్సీలు పడి ఉండాలని చెప్తుందా జనసేన పార్టీ? మరి ఈ ఎమ్మెల్యే గారి ప్రవర్తన చూస్తుంటే అలాగే ఉంది. పైగా ఆయన ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడండి. ఒక ఎస్సీ శవాన్ని వీధులు గుండా నడవకూడదు, ఎస్సీలు శవాన్ని తీసుకుని అంటే. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, రోడ్డుకి అడ్డంగా టెంట్ వేశారు, 3 రోజులు ఉంచుకుంటారు టెంట్. పందిరి 3 రోజులు ఉంచుకుంటారు, లేకపోతే 1 రోజులు ఉంచుకుంటారు, లేకపోతే 9 రోజులు ఉంచుకుంటారు. కానీ ఎక్కువ ఉంచుకోరు కదా. 19 13వ రోజు ఉంచుకున్నారు. శుభకార్యం దగ్గరికి ఇటువంటి వెళ్ళడానికి ఇప్పుడు అదే ఒకవేళ పెళ్లి జరిగిన ఇంట్లోనే ఒక మనిషి చనిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఎస్సీ సభని తీసుకెళ్ళనవలేదు, ఆ పెళ్లి జరిగిన ఇంట్లో మనిషి చనిపోతే అదే దారి గుండా తీసుకెళ్తారా? లేకపోతే ఈ మనిషి చనిపోయాడని చెప్పి అవతల పాడేసి
వెనక నుంచి తీసుకెళ్తారా? ఇదే ఆ ఇంటి అడ్డు పెట్టిన వాళ్ళు, లేకపోతే ఊర్లో ఎవడన్నా చచ్చాడు ఆ ఇంటి పక్కోడు అని అలా తీసుకెళ్తారా, లేకపోతే పొలాల్లో తీసుకెళ్తారా? మానవత్వం ఉండాలండి. ఈ మానవత్వం లేకుండా చేసి పనులు ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నారు, అస్పృశ్యత అన్నది ఒక రోగం, అంటరానితనం అన్నది ఒక నేరం. న్యాయం చేయాల్సిన పోలీసులు, కేసులు పెట్టాల్సిన పోలీసులు వాళ్ళకి వత్తాసు పలుకుతా, వాళ్ళకి భయపడతా, జనసేన వాళ్ళు మమ్మల్ని ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ ఏం చేస్తా అని పోలీసులు భయపడతా ఉంటే న్యాయం ఎవరు చేస్తారు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కలెక్టర్ రావాలి, ఎస్పీ రావాలి. ఇంత వివక్ష జరిగినప్పుడు ఎక్కడున్నారు కలెక్టర్, ఎస్పీ? ఒక అమలాపురం ఎంత దూరం అండి? కొత్తపేట ఎంత దూరం ఈ ఊరికి? 5 నిమిషాలు. ఈ సంగతి తెలిసి నేను ఇక్కడే కూర్చుని మొత్తం అమలాపురం అందరినీ రమ్మని నేను కానీ పిలిపిస్తే ఏమవుతారు మీరు? ఆ టెంటర్ తీసుకెంత వరకు నేను వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఎస్ఐ గారు వచ్చాడు, పంచాయతీ వాళ్ళతో నేను సాయంత్రం లోపల తీయించుతా అన్నాడు. సాయంత్రం లోపల తీయించకపోతే చెప్పండి, నేను మళ్ళీ వస్తాను. మీరు మట్టుకు ఐకమత్యంగా ఉన్నాడు. ఇక్కడ జరిగింది మట్టుకు మానవ సమాజం అంతా ఛీ అని ఉమ్మేసే సంఘటన. ఎవరైతే శవాన్ని అడ్డుకుని వీధి గుండా, ప్రధాన వీధి గుండా తీసుకెళ్లలేదో వాళ్ళు మనుషులు కాదు, జంతువులయ్యి, పశువులు. పశువులు అని చెప్పడానికి కూడా మనం ఇంకా తక్కువ ఏదైనా ఉంటే ఆ పేరు పెట్టాలండి. ఎందుకంటే మతం, సామరస్యం అన్ని కావాలి మనకి, సమాజం అన్ని. కానీ చనిపోయినోడికి దగ్గర వివక్షత ఏంటండి? చనిపోయినోడిని తీసుకెళ్ళొద్దంటే ఏంటది? ఇది సహించరాని నేరం. మరి డిఎస్పీ గారు కానీ, లేకపోతే సిఐ గారు కానీ, లేకపోతే ఎస్ఐ గారు కానీ అసలు ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళ ఉద్యోగాలు ముఖ్యమా? అంటే వీళ్ళ ఉద్యోగాలు చేయాలి, ఎవరికి రక్షణ కల్పించాలి కదా, బలహీన వర్గాలకి. మీరు ఉద్యోగాలు చేస్తున్నట్టే ఎస్పీ నీకు సిగ్గు ఉండాలి. అసలు ఎస్పీ నీకు చెప్తున్నాను నేను, నీకు సిగ్గు ఉండాలి. ఇటువంటిది నీ జ్యూరిడిక్షన్ లో ఒక దళితుడు శవాన్ని ప్రధాన వీధి గుండా తీసుకెళ్లలేదంటే వాళ్ళని ఇంకా నువ్వు అరెస్ట్ చేయాలంటే నీకు సిగ్గు సర ఉండాలి. ఎస్పీ సిగ్గు సర ఉండాలి. మరి ఎస్పీ పేరేటో తెలియదు, ఎస్పీ ఎవరో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఎస్పీకి, రాహుల్ మీనా. ఎవరా రాహుల్ మీనా? సిగ్గుండాలి నీకు. ఈ పాటికి గ్రామానికి వచ్చి ఇలా పలకరించాలి నువ్వు. ఒక ఎస్పీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే. నేను చెప్తున్నాను, ఇమీడియట్ గా టెంట్ తీయండి, ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను అరెస్ట్ చేయండి. ఎఫ్ఐఆర్ నిన్న సుందర్ వస్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. అంటే బయట నుంచి ఎవరన్నా వచ్చి చేస్తేనే ఎఫ్ఐఆర్ కడతారా? కాబట్టి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ గా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మీరు చేసినవి కరెక్ట్ కాదు. ఇమీడియట్ గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. మేమేమి మాకు ఏదో ఇచ్చేయమంటలేదు. చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, దాని ప్రకారం చర్యలు తీసుకోండి. మీకు 24 గంటల టైము. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోకపోతే మట్టుకు ఇది తీవ్రమైన ఉద్యమం రూపుదాలుస్తుంది. అది గుర్తుంచుకోండి. మీరందరూ ఐకమత్యంతో ఉండండి. మీ మీద ఏగ వాలితే నేను వస్తాను, చెప్తున్నాను. ఎందుకంటే ఎంత అన్యాయం. సభాన్ని కూడా వివక్షత చూపించే మనుషులు ఇంకా బతుకున్నారంటే అసలు భారతదేశం సిగ్గుపడాల్సిన సమయం ఇది. చాలా బాధగా ఉంది. కాబట్టి మంచినీళ్ళు మంచినీళ్ళు ఇవ్వరట, 5 కుళాయిలు ఇచ్చారట. ఊళ్ళో ఎన్ని కుళాయిలు ఉంటాయి? 50 కుళాయిలు ఉంటాయి. ప్రతి ఇంటికి ఇంట్లో బుద్ధిలో కుళాయిలు. ఎస్సీ పేటకి 4 కుళాయిలు. ఏంటి వివక్షత? పోనీ 4 కుళాయిలకి వాటర్ సరిగ్గా రాదు, 2 రోజులకు ఒకసారి ఇస్తారట. అంటే మనుషులు కదా మీ దృష్టిలో? శ్మశానంలో కూడా లేదు. శ్మశానంలో కూడా వాటర్ ఎవరు? వాళ్ళకి మట్టుకు స్నానం చేసుకోవడానికి వాటర్ ఇస్తారు. ఏంటి వివక్షత? కలెక్టర్ గారు ఈ గ్రామం రండి,
ఎవరు కలెక్టర్ గారి పేరేంటి? మహేష్ కుమార్. మహేష్ కుమార్ గారు ఈ గ్రామానికి రండి. ఇంటికే ప్రతి ఇంటికి కుళాయి ఏంటి, ఇక్కడ పేట అంతటికి 4 కుళాయి ఏంటి, వీళ్ళకి 2 రోజులకు ఒకసారి వాటర్ రావడం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రోడ్లు ఎక్కడ ఉండాలి? ఎస్సీ పేటలో ఉండాలి. ట్యాంకులు కూడా ఎస్సీ పేట నుంచి కానీ మొదలెట్టి కాపుల పేటలో వేశారు రోడ్లు. మొదలెట్టేమో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ పేటలో మొదలు పెట్టారు, కాపులకు రోడ్లు వేశారు ఆ డబ్బులతో. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ నిధులతో కట్టారు, అదేమో ఎస్సీలకి ఎవరు. పొద్దున్న నుంచి సిగ్నల్స్ కూడా కట్టేశారట, పోల్లు పనిచేయకుండా, వీళ్ళు ఎవరికి ఇచ్చేయకుండా. ఇప్పుడు మట్టుకు సిగ్నల్స్ వస్తున్నాయి వచ్చిన తర్వాత. ఏంటి వివక్షత, ఏంటి దారుణాలు? నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. ఒక చోట నివసించే పౌరుల మధ్య ఇంత వ్యత్యాసాలు, ఇంత వివక్షత ఉంటే ఈ దేశం ముందుకు ఎలాగెళ్తుంది? ఇది తిరుగుబాటు వస్తుంది. ముఖ్యమంత్రి నీకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దీని అంతటికీ మీరు అధికారంలో వచ్చిన తర్వాతనే దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి. మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ దళితుల మీద చూపెడితే మేమేం చేయం? గుర్తుంచుకోండి, ఈసారి కానీ ఇటువంటి సంఘటనలు జరిగితే మటుకు డైరెక్ట్ గా మీరే దీనికి బాధ్యులు అవుతారు. సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇమీడియట్ గా ఈ సమస్యను పరిష్కరించండి. ఇక్కడ హై లెవెల్ టీం వచ్చి చూడండి పరిస్థితులు చూసి దానికి న్యాయం చేయండి. ఎంత వివక్షత చూపెడుతున్నారు ఇక్కడ అన్నది చూపించి న్యాయం చేయండి. అంతేగానే వదిలేస్తానంటే మటుకు మేము వదలం మిమ్మల్ని. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, రండి వచ్చి చూడండి. 24 గంటల తర్వాత మీరు వచ్చి చూసి ఇవన్నీ చక్కబెట్టలేదంటే మటుకు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను, చూసుకోండి, జాగ్రత్త.